2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. అసలు మిల్లెట్స్ అంటే పాత కాలంలో జొన్నలు, రాగులు, జొన్న రొట్టె ఇవే తెలుసు కానీ ఐస్ క్రీమ్ లో కూడా ఎలా యాడ్ చేయాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది మీకు? మిల్లెట్స్ చూస్తే పాతకాలంలో అంబలి రూపంలో తిన్నాము, జొన్న రొట్టెల రూపంలో తిన్నాము, సంకట్ అని చెప్పి తిన్నాము. భాష వేరు, తిన్నదైతే మిల్లెట్స్. మరి ఈ లైఫ్ స్టైల్ కి ఈ మిల్లెట్ ఐస్ క్రీమ్ తోటి నేను తీసుకురావడం నాకు ఆలోచన వచ్చింది, నేను స్టార్ట్ చేశాను అన్నాను. మరి ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్? మేము స్టార్ట్ చేసినప్పుడు అందరిలో అనుమానం, మిల్లెట్ ఉంది, అది టేస్ట్ ఎలా ఉంటుంది. బట్ మేము బిలీవ్ చేసేది ఏంటంటే టేస్ట్ బాగుంటే దాంట్లో ఏమున్నది అనేది ఎవరు. వేరే ఐస్ క్రీమ్ తినేటప్పుడు మెల్ట్ అయ్యేటప్పుడు ఒక రకమైన బబుల్స్ వస్తాయి, ఎప్పుడు గమనించి. దాని అర్థం ఏంటి అంటే దాంట్లో ఫోమ్ కొడతారు. ఐస్ క్రీమ్ లో ఆయిల్ ఇట్లా -18లో ఫ్రీజ్ అయ్యి చిన్నపిల్లలు తింటే హార్ట్ బ్లాక్స్ అవుతాయి కాదు. మిల్లెట్స్ లో కూడా మనకి రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. అవునండి. సో అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారా మీరు? మిల్లెట్స్ లో 2 రకాల మిల్లెట్స్ ఉంటాయి. ఒకటి మేజర్ మిల్లెట్ అంటారు, ఒకటి మైనర్ మిల్లెట్ అంటారు. 40 దేశాలు అగ్రికల్చర్ మినిస్టర్లో తినిపించగలిగాం కదా. దెర్ ఆర్ సమ్ గుడ్ ఎక్స్పీరియన్స్. చిన్న పిల్లలు తినేటప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది సార్, దట్ గివ్స్ us a lot. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రజెంట్ చూస్తే సమ్మర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఐస్ క్రీమ్. అయితే ఈ రోజు మీ అందరికీ కూడా నార్మల్ ఐస్ క్రీమ్ పరిచయం చేయకుండా హెల్త్ గా చాలా మంది హెల్త్ కాన్షియస్ ఉన్నారు కాబట్టి హెల్త్ రిలేటెడ్ గా ఎవరైనా కూడా ఐస్ క్రీమ్ తినాలి అంటే వాళ్ళందరి కోసం మిల్లెట్ ఐస్ క్రీమ్ అసలు బిజినెస్ ఐడియాతో నేనైతే మీ ముందుకు రావడం జరిగింది. స్వీట్ టేస్ట్ తో ఆరోగ్యాన్ని అందించే ట్రెండీ ఆహారం అని చెప్పొచ్చు. అండ్ దాంతో పాటు ఎస్పెషల్లీ ఎవరైనా కూడా ఇంకా బిజినెస్ పరంగా దీంట్లో ముందుకెళ్ళాలి అంటే దీనికి రోజు రోజున డిమాండ్ పెరుగుతుంది అని చెప్పొచ్చు. తక్కువ పెట్టుబడి అండ్ తక్కువ పోటీ, ఎక్కువ లాభం. ఇంతకీ అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? మిల్లెట్ ఐస్ క్రీమ్, ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి ఆ యూనిక్ క్వాలిటీ, ఇవన్నీ కూడా ఈ రోజు ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తూ మనం మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఒకసారి నాతో పాటు మీరు వచ్చేస్తే స్టోర్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. హలో నరేష్ గారు. హలో అండి. సో బేసిక్ గా అలా వెళ్తూ ఐస్ క్రీమ్ తిందాం సమ్మర్ కదా అని చూస్తూ ఉంటే నాకు మిల్లెట్ ఐస్ క్రీమ్ కనిపించింది. అరే ఏంటి ఐస్ క్రీమ్ లో కూడా మిల్లెట్ ఉందా అని అనిపించింది. ఒకసారి టేస్ట్ చేయాలి అని వెంటనే స్టోర్ కి అయితే విజిట్ చేశాను. సో ఒకసారి టేస్ట్ చేస్తూ అసలు మీ జర్నీ ఎలా మొదలైందో మనం మాట్లాడదాం. షూర్ అండి. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఐస్ క్రీమ్ లో మిల్లెట్ ఉందా అని, ఆ క్వశ్చన్ మేము 5 లక్షల మందికి సమాధానం చెప్తూ వచ్చాము. మీరు టేస్ట్ చేసిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ హౌ మిల్లెట్ విల్ ఎన్హాన్స్. డెఫినెట్ గా. సో అసలు మిల్లెట్స్ అంటే పాత కాలంలో జొన్నలు, రాగులు, జొన్న రొట్టె ఇవే తెలుసు కానీ ఐస్ క్రీమ్ లో కూడా ఎలా యాడ్ చేయాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది మీకు? అదే అండి, ఇప్పుడు మీరు చూస్తే మిల్లెట్స్ చూస్తే పాతకాలంలో అంబలి రూపంలో తిన్నాము, జొన్న రొట్టెల రూపంలో తిన్నాము, సంకట్ అని చెప్పి తిన్నాము. భాష వేరు, తిన్నదైతే మిల్లెట్సే. అయితే ఏమైంది అంటే జనరేషన్ మారే కొద్దీ, ఒకప్పుడు ప్రింట్ మీడియా ఎలా ఉండేది, ఇప్పుడు డిజిటల్కి ఎలా అయితే అడాప్ట్ అయ్యాము, పిల్లల అభిరుచులు, పెద్దల అభిరుచులు మారుకుంటూ వస్తున్నాయి. అది ప్రతి జనరేషన్ టు జనరేషన్ చేంజ్ చేస్తారు. ఒకప్పుడు ఏంటంటే అంబలి రూపంలో మజ్జిగ కలుపుకొని తాగేవాళ్ళు, ఈరోజు షేక్స్ అంటున్నారు వాటిని. అంటే లస్సీ, ఫలూడా, షేక్స్, అట్లా లాంగ్వేజ్ మారిపోతుంది. సేమ్ వేలో ఐస్ క్రీమ్ అనేది కూడా వన్ ఆఫ్ ద థింగ్స్ ఈ జనరేషన్కి పెద్ద లేదు చిన్న లేదండి, అందరు ఇష్టంగా తినే ఒక ఐటమ్ ఐస్ క్రీమ్. సో మేము మిల్లెట్ అని ఎందుకు అనుకున్నాము అంటే మారిన కాలానికి అనుగుణంగా వాళ్ళ విధానంలో మిల్లెట్ ని తినిపిస్తే అందరు బాగుంటారు. సో అట్లా స్టార్ట్ చేస్తాం. టేస్ట్ ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. అదే టేస్ట్ కే వస్తున్నాను. అంటే మిల్లెట్స్ అంటే మన అందరికీ కూడా అందులో టేస్ట్ ఉండదు, మనకి ఆరోగ్యానికి మంచిదని తెలుసు కానీ ఎక్కువగా ప్రిఫర్ చేయరు. చిన్నపిల్లలైనా లేదు అంటే మిడ్ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా కూడా, మనకి ఎవరైతే మన అమ్మమ్మలు తాతమ్మలు ఉన్నారో వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. మరి ఈ లైఫ్ స్టైల్ కి ఈ మిల్లెట్ ఐస్ క్రీమ్ తోటి నేను తీసుకురావడం నాకు ఆలోచన వచ్చింది, నేను స్టార్ట్ చేశాను అన్నారు. మరి ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్? అదే అండి, మేము స్టార్ట్ చేసినప్పుడు అందరిలో అనుమానం, మిల్లెట్ ఉంది, అది టేస్ట్ ఎలా ఉంటది అని. బట్ మేము బిలీవ్ చేసేది ఏంటంటే టేస్ట్ బాగుంటే దాంట్లో ఏమున్నది అనేది ఎవరు అడగరు. అంతే కదండి. కానీ ఆ ఏమున్నదని చెప్తూ మిల్లెట్ ఉంది దాంట్లో అని చెప్తూ మేము తినిపించడం మొదలు పెట్టాము.
సో మా కో పార్ట్నరు మేము అందరం ఏం చేసాము అంటే 3 సంవత్సరాలు రీసెర్చ్ చేసి దానికి ఒక కరెక్ట్ టేస్ట్ ప్యాలెట్ పట్టుకొచ్చాము. ఓకే. అంటే అందరూ అనుకుంటారు ఇప్పుడు వంటలు ఉన్నాయనుకోండి, ఆ ఇంగ్రీడియంట్ ఇంత వేయాలి అంత వేయాలి అని చెప్పి సెట్ చేస్తుంటారు. మేము ఎలా చేసామంటే దీనికి ఒక టెక్నాలజీ వాడి ఏది ఎంత పర్సెంటేజ్ లో కలిపితే రైట్ టేస్ట్ వస్తుంది అనేది మేము చేసాం. అది మా ఫస్ట్ అచీవ్మెంట్. ఒక ఫామ్ లా దానికి ఒక ఫామ్ లో ఉంది. తర్వాత ఏమైంది, ఒక 5 లక్షల శాంపిల్స్ టెస్ట్ చేసాం. ఒక్క సిటీలో కాదు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై అన్ని చోట్ల తిరుగుతూ మేము చేసినప్పుడు ఒకటి అర్థమైంది, ఇండియాలో ప్యాలెట్స్ డిఫరెంట్ ఉంటాయి, టేస్ట్ బడ్స్. ఇప్పుడు మనం చూస్తే ఛత్తీస్గఢ్ లోనేమో సీతాఫలం ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కేరళ వెళ్తేనేమో జాక్ ఫ్రూట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ అభిరుచులు వేరు, కానీ తినే విధానం ఐస్ క్రీమ్ అనే దానికైతే స్టిక్ అయి ఉన్నారు. మేము అనుకున్నాము చిన్న పిల్లలు తినేటప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది సార్, దట్ గివ్స్ అస్ ఎ లాట్. ఎందుకంటే ఇప్పటి వరకు మనం తినే ఐస్ క్రీమ్స్ బయట చూస్తే అవి రియల్ ఐస్ క్రీమ్స్ కావు, ఏదో వెజిటేబుల్ ఆయిల్ కాసింత ప్రీమిక్స్ కలిపి దాన్ని ఒక ఫోమింగ్ అంటారు. అంటే మీరు చూడండి, వేరే ఐస్ క్రీమ్ తినేటప్పుడు మెల్ట్ అయ్యేటప్పుడు ఒక రకమైన బబుల్స్ వస్తాయి, ఎప్పుడన్నా గమనించారు? అవునవును. దాని అర్థం ఏంటి అంటే దాంట్లో ఫోమ్ కొడతారు. అంటే 1 లీటర్ ఐస్ క్రీమ్ కి వాళ్ళు 10 లీటర్లు ఐస్ క్రీమ్ చేసి అమ్ముతుంటారు. మనదలా కాదు, 1 లీటర్ కి 1 కేజీ ఐస్ క్రీమ్ వస్తుంది. దీన్ని జెలాటో అంటారు. ద ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ అండ్ డెలిషియస్ ఫార్మ్ ఇస్ దిస్. ఇండియాలో మనం ఏదైతే వాళ్ళు చెప్పారో ఐస్ క్రీమ్ అని అది తినుకుంటూ వచ్చాం, కానీ అది we never tasted a real ice cream. ఇప్పుడు మారుతున్నాయి దాంట్లో, we are one of the players. We want to use millets as a one of the main ingredient. అలా వచ్చామండి. అండ్ మీరు అన్నట్టుగానే ప్రతి డిస్ట్రిక్ట్ కే మన ఫ్లేవర్స్ మారుతూ ఉంటాయి. కొంతమంది ఎక్కువగా కారం తింటారు, కొంతమంది సప్పగా ఉంటారు, ఇలాంటి మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ మిల్లెట్స్ లో కూడా మనకి రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. అవునండి. సో అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తారా మీరు? అది గుడ్ క్వశ్చన్ అండి. మీరు చూడండి, మిల్లెట్స్ లో 2 రకాల మిల్లెట్స్ ఉంటాయి. ఒకటి మేజర్ మిల్లెట్ అంటారు, ఒకటి మైనర్ మిల్లెట్ అంటారు. మీకు వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ చెప్పాలి నేను. మన అనంతారం అని ఒక విలేజ్ ఉంటుంది జనగాం డిస్ట్రిక్ట్ లో. మేము మిల్లెట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు అక్కడ జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక ఆడామని అడిగినాం అనమాట, మీరు మిల్లెట్స్ తింటారా అని అడిగినాం. అవి మాకు చెప్పింది ఏంటి అంటే, తింటుండే అయ్యా అని చెప్పింది. ముసలమ్మ. ఏమైంది అని అడిగినా నేను. ఇక మా ఆయన తెస్తుండే మిల్లెట్స్, వాటిని దంచి రోజు మొత్తం దంచి నేను దండం పెట్టిన, ఒక రోజు నువ్వు తేకు నేను వండనని. అంటే మిల్లెట్కి వాల్యుయేషన్ లేనన్ని రోజులు అది కిచెన్లో సస్టైన్ అవ్వలేదు. మీరు చూస్తే పాతకాలంలో 2 రకాల మిల్లెట్స్, మేజర్ మైనర్ మిల్లెట్స్లో. మేజర్ మిల్లెట్ అంటే నేకుడు మిల్లెట్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జొన్నలకి చూడండి పెద్ద పొట్టు ఉండదు, రాగికి పొట్టు ఉండదు. అదే కొర్రలకి, సామలకి, ఊదలకి, అరికలకి 8 లేయర్స్లో పొట్టు ఉంటుంది. సో ఏమైంది అంటే, ఏదైతే నేకుడు మిల్లెట్ అంటారో అది బతికింది. ఎందుకు? అది ఈజీ టు కుక్. ఏదైతే మైనర్ మిల్లెట్ ఉందో అది డీహల్లింగ్ చేయలేక రోజు మొత్తం దంచితే కేజీ వస్తుంది అవుట్పుట్. అది చేయలేక ఇంట్లో ఆడవాళ్ళు దండం పెట్టేశారు. అది అలా దగ్గర దాపు మాకు చెప్పినామా 60 years ఓల్డ్ ఉంటుంది. సేమ్ అదే 60 years ఓల్డ్ రైతు చెప్పిండు, వాళ్ళ తాత పండిస్తుండే అని చెప్పిండు. అంటే ఒక సెంచరీ మొత్తం ఇండియా మిల్లెట్స్ని వదిలేసింది. బట్ సమ్హౌ మళ్ళీ గవర్నమెంట్ ఎఫర్ట్స్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చాలా ఎక్కువ డిమాండ్ వచ్చేసింది. కొంతమంది మహానుభావులు వాళ్ళు మిల్లెట్ ని ముందు తీసుకురావడం జరిగింది. తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే, తినే విధానంలో మార్పు లేకపోతే అది సస్టైన్ అవ్వదు. ఐడియా తీసుకొచ్చారండి, మిల్లెట్ బాగుంది అని ఒక పదం పట్టుకొచ్చారు, బాగానే ఉంది, మిల్లెట్ అనేది బాగుంది. బట్ అది దాని వండే విధానము, దాని టేస్ట్ సరిగా లేదనుకోండి, మళ్ళీ వెళ్ళిపోతుంది. అప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వాళ్ళు చాలా మంది ఇండివిజువల్స్ దే టేకెన్ ఏ గుడ్ డిసిషన్. మిల్లెట్కి రూపాలు మారుద్దామని ఫిక్స్ అయినాం. ఇప్పుడు మిల్లెట్లో నూడిల్స్ వచ్చాయి, మిల్లెట్లో పాస్తా వచ్చింది, మిల్లెట్లో సేమియా వచ్చింది. అంటే ఏ రకంగా తినే వాళ్ళకి ఆ రకంగా ఇవ్వడము బెటర్. సో ఐస్ క్రీమ్ లో ఎవరు లేకపోతే మేము అనుకున్నాము, వై కాంట్ వి? అరే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్యాప్. ఎందుకంటే మీరు ఎర్లియర్ ఐస్ క్రీమ్ ఇస్ సీజనల్, ఎండాకాలమే ఐస్ క్రీమ్ తినాలనేది ఒకటి. మీరు చెప్తే నమ్మరు, వర్షం పడుతుంది కదా ఇంతగానం, మా వాళ్ళు యాక్సెంచర్ కంపెనీలో కూర్చొని 200 ఐస్ క్రీమ్లు అట్లా సింపుల్ గా అమ్మేసుకొని వస్తున్నారు. ఇప్పుడైతే సీజన్ తో సంబంధం లేదు. మనకు ఒక డైలాగ్ కూడా ఉంది, సమ్మర్ లో కాకుండా ఎవరైతే వింటర్ లో వర్షంలో తడుచుకుంటూ తింటారో రొమాంటిక్ ఫెలో. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఒక రకమైన నెరేటివ్స్ బిల్డ్ అయిన తర్వాత, ఇంకొకటి మన గట్ హెల్త్ బాగాలేనప్పుడు మనకు నైట్ లో స్వీట్ క్రేవింగ్ పెరుగుద్ది. మీలో ఎంతమందికి ఉందో తెలియదు, బట్ నాకైతే ఒక 11-12 తర్వాత ఏదో స్వీట్ తినాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాము, గులాబ్ జాము లేకపోతే ఏదో ఐస్ క్రీమ్ పెట్టుకుంటాం. దట్ ఈస్ అ డేంజరస్. సగం మంది షుగర్ పేషెంట్లు అయ్యేది ఆ రూట్లోనే. ఎందుకంటే మనం బయట తినే ఐస్ క్రీమ్కి ఈ ఐస్ క్రీమ్ డిఫరెన్స్ మాట్లాడతాను నేను, బట్ సింపుల్ డిఫరెన్స్ చెప్తాను. అవి షుగర్ కోటెడ్, ఫుల్లీ షుగర్ కోటెడ్. మేమేం చేస్తామంటే తాటి బెల్లం వాడదాము. తాటి బెల్లం వాడితే 4 కళ్ళు తీసే వాళ్ళు బాగుంటారు, 4 తాటి చెట్లు బాగుంటాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తాటి చెట్ల వల్ల ఉపయోగం ఏంటంటారు. మీకు చాలా మందికి తెలియని విషయం నేను మాట్లాడదలుచుకున్నా సుమన్ టీవీ ద్వారా. సింపుల్ విషయం అండి, తాడి చెట్టు పిడుగు అనేది తాడి చెట్టు మీద పడుతుంది అంటారు కదా, ఆడి వరకు మాత్రమే తెలుసు మనకు.
కానీ ఒక పిడుగుపడినప్పుడు దగ్గర దాకా కొన్ని మెట్రిక్ టన్నుల నైట్రోజన్ భూమిలో ఫిక్స్ అవుతుంది. అంటే మన ముసలోళ్ళు అంత మహానుభావులు, వాళ్ళు అన్ని తెలుసుకొని గట్టు మీద మా దాంట్లోనే పిడుగుపడాలి అని చెప్పి గట్టు మీద పెట్టుకుంటే మన జనరేషన్ వచ్చేసరికి నీడబడి మన వరి పెరగట్లేదు అని చెప్పేసి నరకడం మొదలుపెట్టిన. యాక్చువల్గా అదొక పెద్ద డేంజరస్ విధానం, దాని గురించి మనం మాట్లాడదాము. బట్ జస్ట్ ఐఎమ్ టెల్లింగ్, నలుగురు పాంజాగరి తింటే అదొక ఇండస్ట్రీగా సెటప్ అవుతుంది, 4 చేసేవాళ్ళు బాగుంటారు, చెట్లు బాగుంటాయి, భూమికి నైట్రోజన్ ఫిక్స్ అవుతుంది. మేమంతా బ్రాడ్వేలో చూసామండి, అట్లా చూసాం కాబట్టి డిజైన్ వచ్చింది. నేను ఐస్ క్రీమ్ లో ఏమేమి ఉన్నాయి అనేది నేను మాట్లాడతాను. సింపుల్ అండి, మీరు బయట ఐస్ క్రీమ్ తీసుకున్నారు అనుకోండి, నేను కంపేర్ చేస్తాను. బయట ఐస్ క్రీమ్లలో యూజువల్ మన దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ నేను అలా చెప్పి మన డిఫరెన్స్ ఏంటో చెప్తాను. అట్లయితే తినే వాళ్ళకి కూడా క్లియర్ గా ఉంటుంది. కానీ బయట ఐస్ క్రీమ్ లో మీరు చూడండి, ఫేమస్ బ్రాండ్స్, ఐ డోంట్ వాంట్ నేమ్ ఇట్, వాటి లేబుల్ క్లియర్ గా చూస్తే 12% ఎడిబుల్ ఆయిల్ కలిపామని చెప్పి నీట్గా వేస్తున్నారు. ఐస్ క్రీమ్ లో 2 కేటగిరీస్ ఉంటాయి, ఒకటి ఫ్రోజన్ డిజర్ట్స్ అంటారు, ఒకటి ఐస్ క్రీమ్ అంటారు. ఫ్రోజన్ డిజర్ట్ అంటే ఏంటి అంటే ఆయిల్ తోని దానికి టెక్స్చర్ చేస్తారు, దాంట్లో పామ్ ఆయిల్ ఇంకా ఏదేదో ఆయిల్స్ కలుపుతారు. ఐ డోంట్ వాంట్ కామెంట్ మచ్ ఆన్ దట్, బట్ దట్స్ డేంజరస్. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీ ఐస్ క్రీమ్లో ఆయిల్ ఇట్లా -18లో ఫ్రీజ్ అయ్యి చిన్నపిల్లలు తింటే హార్ట్ బ్లాక్స్ అవుతాయి కాదనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. సో అది వదిలేస్తున్నాను పబ్లిక్, లెట్ దెమ్ డిసైడ్ ఆన్. అవేర్నెస్ లేకపోవడం వల్ల అని చెప్పొచ్చు. యా, సో ఐస్ క్రీమ్ కేటగిరీ ఎలా ఉంటుంది అంటే, ఐస్ క్రీమ్లో మళ్ళీ అగైన్ 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, ఒకటి ఫోమ్డ్ ఐస్ క్రీమ్, ఒకటి ప్యూర్ ఐస్ క్రీమ్. ఫోమ్ అంటే ఎలా ఉంటుంది అంటే, మీరు బయట కొన్ని ఐస్ క్రీమ్ చూసినప్పుడు కరిగే కొద్దీ వాటి మీద బబుల్స్ వస్తుంటాయి. ఇందాక కూడా అదే మాట చెప్పాను, దాంట్లో ఫోమ్ కొట్టేస్తారు, అంటే లిక్విడ్ నైట్రోజన్ పంప్ చేసి దాన్ని 1 లీటర్ ఉందనుకోండి ఒక బేస్, దాంట్లో ఎంత ఫోమ్ కలిపితే, అందుకే చూడండి మీరు లీటర్స్లలో అమ్మేవాళ్ళు, ఎంఎల్లో అమ్మేవాళ్ళు ఫోమ్ ద్వారా అమ్ముతుంటారు. ఇంకో ఫామ్ ఏంటంటే జెలాటోస్. ఇండియాలో జెలాటో అనే పదం ఇంకా పాపులర్ అవ్వలేదు, బట్ ద రియల్ ఫామ్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇది జెలాటో. జెలాటో అంటే ఏంటి అంటే, పాతకాలంలో మజ్జిగ మనం చేసుకునే వాళ్ళ ఐడియా ఉందా మీకు? అంటే స్లో చర్నింగ్ అంటారు, అంటే మనం కడవలలో పెట్టి మజ్జిగ చేస్తుండే కదా. లడాక్ లాంటి ప్రాంతంలో ఏం చేస్తారంటే బర్ఫ్ పెడతారు, అంటే చుట్టూ ఐస్ పెట్టి ఐస్లో చేస్తే అట్లా ఐస్ క్రీమ్ అనేది పుట్టింది. యాక్చువల్గా ఐస్ క్రీమ్ అనేది ఆ హిమాలయన్ రీజన్లో బర్ఫ్లో కడవలలో వాళ్ళు చిలికినప్పుడు అయినది ఐస్ క్రీమ్ అయింది. అది అట్లా ఇటలీకి వెళ్ళింది, అట్లా యూరోప్ మొత్తం తిరిగి మళ్ళీ లాస్ట్కి ఇండియాకి వచ్చింది. కానీ ఇండియాకి రియల్ ఐస్ క్రీమ్ రాలేదు, ఇండియాకి వచ్చిన ఐస్ క్రీమ్ డేంజరస్ ఐస్ క్రీమ్ వచ్చింది. మళ్ళీ ఏంటంటే కొంతమంది స్టార్ట్ చేశారండి, దాంట్లో న్యాచురల్స్ అనేవాళ్ళు, మిగతా వాళ్ళు స్టార్ట్ చేశారు. మనం ఏంటంటే జెలాటో లైన్లో ఉన్నాం. మన దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంటాయంటే, మీరు పంటల్లో మేము 5-6 లేయర్లు పంటలు అంటారు తెలుసా, అంటే ఆగ్రో ఫారెస్ట్రీ అని ఒక ప్రాక్టీస్ ఉంటుంది, 5 లేయర్లో పంటలు పండించాలి. ఆ 5 లేయర్లను తీసుకొచ్చి ఐస్ క్రీమ్ లో పెట్టాము. ఏంటి ఆ లేయర్స్ చెప్తాను నేను. చూడండి, మా బిలీఫ్ ఏంటంటే ఫుడ్ లిటరసీ. ప్లేట్లో ఎంత డైవర్స్ గా తింటే అన్ని వాల్యూ చైన్స్ బతుకుతాయి. అందరం రైస్ వీటే తిన్నాం అనుకోండి, అందరు రైస్ వీటే పండిస్తారు. ఇప్పుడు చూడండి, గంగవల్లి కూర అని మీకు అందరికి తెలుసు కదా. తెలుసు. అలాంటివి మొత్తం భూమి మీద 40,000 రకాల ప్లాంట్స్ ఉన్నాయి తినదగ్గవి. మన కిచెన్ లో మనం తినే 8 రకాలు, మ్యాక్స్ 8 నుంచి 9 మర్చిపోయాం. బట్ మన పాత వాళ్ళని చూస్తే వాళ్ళు అవన్నీ తినుకుంటూ వచ్చిన వాళ్ళే. సో ఎంత డైవర్స్గా తింటే అన్ని పంటలు పండిస్తారు, బయోడైవర్సిటీ బాగుంటుంది. అన్ని పంటలు కొయ్యడానికి మిషన్స్ చేసేవాళ్ళు బాగుంటారు, ఆ పంటల మీద ఇట్లా వస్తువులు చేసేవాళ్ళు బాగుంటారు, ఈ ఉపాధి ఉంటుంది. సో ఆ బిలీఫ్లోనే దీంట్లో 5 లేయర్స్ ఏం కలిపామంటే, అందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ అని బయట అమ్ముతారండి. ఏం కలుపుతారు మ్యాంగో ఐస్ క్రీమ్ అంటే? మ్యాంగో ఎసెన్స్ కలుపుతారు. మేము అది కాదు, మ్యాంగో ఫ్రూట్ పల్ప్ కలుపుదామని చెప్పి ఫ్రూట్ పల్ప్ పెట్టుకున్నాము. అది ఒకటి, ఏది ఎత్తుగా ఉండే చెట్లది. మీకు సెకండ్ లేయర్లో కొన్ని చెట్లు చూడాల్సి వస్తుంది, అంటే యావరేజ్గా, లేకపోతే ట్యూబర్స్ దగ్గరికి వెళ్దాం. ఒక రకమైన బైండర్స్కి కానీ వాటికి, ఇప్పుడు టపియోకా లాంటివి డిఫరెంట్ స్టాచెస్ ఉంటాయి, బైండర్స్, లేకపోతే గోర్గమ్స్ ఉంటాయి, అవి ఒక లేయర్గా వాడతాం. ట్యూబర్స్ ఇది భూమి లోపల ఉండేవి. ఇప్పుడు వెనిలా లాంటివి ఉంటాయి, అవి క్రీపర్స్, అవి వాడాల్సి వస్తుంది కొన్నిసార్లు కొన్ని ఐస్ క్రీమ్ల కోసం. దెన్ మీరు చూస్తే మిల్క్ వాడుతున్నాం, అంటే యానిమల్ హస్బెండరీని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. మిల్లెట్స్ వాడుతున్నాము. లిటరల్గా మేము 5 నుంచి 6 లేయర్ల క్రాప్ని తీసుకొచ్చి ఐస్ క్రీమ్లో పెట్టి, దాన్ని కూడా స్లోచన్లో పెట్టి, అంటే మేము చూసేది ఏంటంటే ఇట్స్ నాట్ ఏజ్ ఏ ఐస్ క్రీమ్. ఇక్కడ మీరు తింటే అక్కడ 5 రకాల పంటలు పండించే వాళ్ళు బాగుంటారు అనేది మా నినాదం, మా విధానం. అదే మేము ముందు తీసుకెళ్తున్నాం. గ్రేట్ అండి, గ్రేట్ థాట్. అండ్ అలాగే మీరు చెప్తూ ఉంటే ఒక ఐస్ క్రీమ్ లో ఎంత డెప్త్ ఉంది, ఇదంతా కూడా ఒక ఐస్ క్రీమ్ తినే వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది అని అర్థమవుతుంది. అండ్ చాలా తక్కువ మందికి మీరు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్, అలా ఎవరు ఆలోచించరు. తినాలి అనిపించింది, మనం తిన్నామా, ఎక్స్పీరియన్స్ అయ్యామా,
బాగుందా అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇలాంటివి కూడా మనం ఒకసారి ఫుడ్ తీసుకునేటప్పుడు మనం చూసుకోవాల్సిన బాధ్యత మన హెల్త్ కాపాడుకునే విషయంలో మనకు ఉంది అని తెలుస్తూ ఉంది. Yeah. ఎలా ఉంటుందండి అంటే మనము ఫస్ట్ లో మీరు ఇనిషియల్ గా మొదలు పెట్టినప్పుడు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఫైనాన్షియల్ గా ఎంత పెట్టుబడి పెట్టారు? సో అవి నేను ఒక మాట చెప్పి మొదలు పెడతాను మనం ఆ టాపిక్ ఎలా వెళ్ళాము అనేది. మోర్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అనేది లక్ష్మణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఒక్కటి, ఇప్పటి వరకు మనము ఓన్లీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా నీమ్ ఉందా కాడికి వెళ్ళాము. ఫ్యూచర్లో ఐస్ క్రీమ్లో రియల్ ఫ్రూట్ ఉందా అనే క్వశ్చన్ వస్తే సమాధానాలు చాలా బయటకు వస్తాయి. చాలా బ్రాండ్స్ అంటే జస్ట్ ఐఎమ్ గివింగ్ ద సజెషన్. మీ ఐస్ క్రీమ్లో ఏముంది అనే క్వశ్చన్తో మనం ముందుకెళ్తే ప్రాబబ్లీ విల్ గెట్ గుడ్ ఆన్సర్స్ విత్ ద డిఫరెంట్ బ్రాండ్స్. నేనైతే ధైర్యంగా చెప్పాను ఆ దాంట్లో ఏముంది, డిఫరెంట్ లేయర్ ఏమున్నాయి, ఎట్లా అని చెప్పేసి. అది చేసే విధానం లక్ష్మణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. షూర్ అండి, ఆపరేషన్ వరకు వెళ్దాము. నేను స్టార్ట్ అయిన విధానం చెప్తామండి. మా జర్నీ ఏది జస్ట్ ఏదో ఐస్ క్రీమ్ కంపెనీ పెట్టడం కాదు. మేము 8 సంవత్సరాలు నేను ఒక ఇంటర్నేషనల్ ఫెలోషిప్ చేశాను, జర్మన్ బేస్డ్ ఫెలోషిప్ చేసి ఊర్లో ఎన్జిఓ స్టార్ట్ చేశాము. ఆ ఎన్జిఓ 2000 మంది రైతులతో పనిచేస్తుంది. దాంట్లో మా విధానం మిల్లెట్స్ పండియాలి, మాకు చిన్న డైరీ ఉంది, తర్వాత మాకు ఆగ్రో ఫారెస్ట్రీ అంటే మల్టీ లేయర్ క్రాపింగ్ చేసే విధానం ఉంది. మా దగ్గర మిల్లెట్స్ ఉన్నాయి, మిల్క్ ఉంది, ఫ్రూట్ ఉంది. ఏం చేయాలి? ఆ మూడు సస్టైన్ అవ్వాలి అంటే ఫీల్డ్లో తినేవాళ్ళు ఉండాలి. మనం తినే 100 ఐస్ క్రీమ్లో ఎంతమంది ఫ్రూట్ బేస్డ్ ఐస్ క్రీమ్స్ ఉన్నారు? చాలా తక్కువ. మాక్సిమం 2 to 3 people మైట్ బి ఆఫరింగ్ దట్స్ నాట్ ఎ షూర్. సో మేము అనుకున్నాము ఈ మోడల్లో క్లబ్ చేస్తే ఆడ పండించే వాళ్ళు బాగుంటారు, ఇక్కడ ఉపాధి అవుతుంది, ఒక ఇన్నోవేషన్ అవుతుంది అని చెప్పేసి ఆ జర్నీ చేసుకుంటూ వచ్చామండి. మేము ఒక 3 years ఫుల్ రీసెర్చ్, వేరే ఆ ఎన్జిఓ వర్క్ రన్ అవుతూ కూడా వాల్యుయేషన్ సైడ్ మేము కూర్చున్నాము. కూర్చున్నప్పుడు ఏంటి అంటే ఇది ఒక ఐస్ క్రీము మా టీమ్కి సర్వ్ చేసుకోవడం కోసం చేసుకునే ఐస్ క్రీమ్ కాస్త ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వాళ్ళు గుర్తించి, ఐఎమ్ స్టిల్ అక్నాలెడ్జింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, దే ఆర్ వన్ ఆఫ్ అవర్ పార్ట్నర్స్, ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్స్. వాళ్ళు ఏమన్నారంటే ఇట్ హ్యాస్ ఎ పొటెన్షియల్ టు స్కేల్. ట్రూ. అట్లా యాక్సిడెంటల్గా వెళ్ళిన ఇన్నోవేషన్ కాస్త ఇలా మెయిన్ స్ట్రీమ్ అయింది. ఒక దగ్గర దాకా ఒక 5 లక్షల మందికి మేము మిల్లెట్ అనే పదాన్ని దగ్గర తీసుకెళ్ళాము. ఆ జర్నీలో ఎన్నో ఎక్స్పీరియన్స్లు అండి. మీరు చూస్తే ఇవన్నీ మా పోర్ట్ఫోలియోలు. G20 లాంటి మీట్కి మేము సర్వ్ చేసాము, ఏషియన్ ఇండియన్ మిల్లెట్ కాంక్లేవ్. దేర్ ఇస్ అ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్కి చేస్తూ మిల్లెట్ అనేదే మా నినాదం అని చెప్పి తీసుకెళ్తున్నాం ముందుకి. సక్సీడెడ్ ఇన్ దట్. సో ఒక్క పాయింట్, ఇది స్టార్ట్ అయ్యే విధానము. మీరు చూస్తే ఐస్ క్రీమ్ కంపెనీకి కావాల్సిన మిషనరీ చూస్తే, ఇఫ్ యూ ఆస్క్ ఏ కొటేషన్, మీరు ఎవరైనా కొటేషన్ అడగండి, ఒక ఐస్ క్రీమ్ ప్లాంట్ పెడుతున్నాను, మీకు 1.5 CR to 2 CR కొటేషన్ ఇస్తారు. ఎప్పుడు అది మనకు అసలు ఐస్ క్రీమ్ మీద పట్టు లేకపోతే. మాకేంటంటే ఫండమెంటల్స్ మీద కొంచెం పట్టు ఉందండి. అంటే వీఆర్ నాట్ ఎట్ దట్ స్కేల్. ఇప్పటికీ మేము చిన్న చిన్న కిచెన్స్లో మెయింటైన్ చేస్తుంటాము. బేసిక్ ఏముంటుంది అని చూసాము. మిల్లెట్ ఉంది, మిల్లెట్ నుంచి మిల్క్ తీస్తాము, వన్ ఆఫ్ ద రా మెటీరియల్. సో FSSAI స్టాండర్డ్ ప్రకారం మేము ఐస్ క్రీమ్ కేటగిరీలో ఉన్నాం కాబట్టి మిల్క్ తప్పదు. అంటే కంప్లైంట్ స్పాట్ లో మేము ఉండాలి కాబట్టి మిల్క్ ఉంటుంది. చెప్తాం మేడం, నేను ఇంగ్రీడియంట్స్ చెప్పి అవి ఎట్లా వాడతామో చెప్తాను. తర్వాత ఏం చేస్తాము, ఫ్రూట్ పల్ప్ కలుపుతాము, తర్వాత చర్నింగ్ చేస్తాము. ఇది ఫండమెంటల్ ఆఫ్ ఐస్ క్రీమ్ లైన్ చేసే విధానం. మేమేమనుకున్నామంటే అంత బడ్జెట్ 1.5 CR అది మిల్లెట్ ఐస్ క్రీమ్ మీద ఇనిషియల్గా మా దగ్గర ఆ క్యాపెక్స్ లేదు. కానీ ఫండమెంటల్స్ ఏంటి? పాలను వేడి చేయడాన్ని ప్యాస్చరైజేషన్ అంటారు, చల్లబెట్టడాన్ని ఏజింగ్ అంటారు, ఐస్ క్రీమ్ చేయడాన్ని చర్నింగ్ అంటారు, దాన్ని స్టోర్ చేసేదాన్ని స్టోరేజ్ అంటాం మనం. సో ఇదే విధానాన్ని చిన్న చిన్న మిషన్స్ చేయించుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 లీటర్ కెపాసిటీ ఉన్న మిషన్ దగ్గర 100 లీటర్లతో చేయించుకున్నాం. సెకండ్ విషయం చెప్తాను, హోమోజనైజేషన్ అని ఉంటుంది. హోమోజనైజేషన్ అంటే ఏంటి అంటే పాలలో కొన్ని కలిపే విధానం ఉంటుంది కదా. బయట మీరు మిషన్ అడగండి, 3 లక్షలు 3.5 లక్షలు చెప్తారు ఒక మిషన్. కానీ దాని ఫండమెంటల్స్ ఏంటి అంటే ఒక మోటరు 15,000 RPM 15,000 RPMతో తిరిగితే దాన్ని హోమోజనైజేషన్ అంటారు. ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మాకు ఇంజనీరింగ్ మనకు వచ్చింది ఆ విషయాల్లో అండి. చిన్న చిన్న ఫండమెంటల్స్ అర్థం చేసుకోవాలి. అదే చేసాం మేము. ఆ 3.5 లక్షలు ఏదో 15,000 RPM మిషన్ పట్టుకొచ్చాం మేము, అదే స్టిర్ చేస్తుంది దాన్ని. తర్వాత చర్నింగ్ ఉంటుంది. చర్నింగ్ ఎలా ఉంటాయి అంటే కంటిన్యూస్ చర్నర్స్ అని ఉంటాయి. కానీ పాతకాలంలో మీరు చూస్తే స్లో చర్నింగ్ అని ఉంటాయి. మేము చెప్పాం కదా, ఇది మా చేతితో చేసేది. దాన్ని మెకనైజ్ చేసే విధానము జెలాటో మిషన్స్ అని ఉంటాయి. ఆ మిషన్స్ పట్టుకొచ్చాము. సో లిటరల్లీ 1.5 CR ప్రాజెక్ట్ కాస్ట్ని మేము 15 to 20 lakhs మధ్యలో, అంటే ఎక్స్క్లూడింగ్ రెంటల్స్ అండ్ మా కష్టాన్ని మేము లెక్కేసుకోకుండా చెప్తే ఆ క్యాపెక్స్లో మేము ఫస్ట్ కిచెన్ సెటప్ చేయగలిగాం. ఆ కిచెన్ కూడా ఒక గుడ్ కెపాసిటీ అండి, పెద్ద పెద్ద కాకపోయినా ఓవరాల్గా ఒక మంత్లీ 5,000 కెపాసిటీ ఒక మైక్రో స్కేల్ యూనిట్గా స్టార్ట్ అయింది. ఎందుకంటే బట్ అదే మైక్రో యూనిట్ ఈరోజు 30 మందికి ఉపాధి ఇస్తుంది. మిల్లెట్ ప్రొక్యూర్ చేస్తున్నాము, ఫ్రూట్ పల్ప్ ప్రొక్యూర్ చేస్తున్నాము.
సో వీసీ అంటే నేషనల్ గోల్స్కి ఏదైతే ఉందో చిన్న సంస్థలే ఉపాధిస్తాయి అనేది నిజం. దాంట్లో మేము ప్రస్తుతానికైతే అదే మైక్రో స్కేల్లో ఉండి కూడా 30 మందికి మా ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాము. సేమ్ టైం లక్షల మందికి టేస్ట్ చూపిస్తున్నాం కదా రియల్ ఐస్ క్రీమ్ ఏంటి అని అక్రాస్ ద ప్లేసెస్. సో అది విధానం అండి, అంటే చేసే విధానం. బేసిక్ విధానం ప్యాచరైజేషన్ అంటారు, అంటే మిల్క్ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది, స్టాండర్డైజేషన్ ఉంటుంది, తర్వాత ప్యాచరైజేషన్ అంటారు, ఏజింగ్ అంటారు, చర్నింగ్ అంటారు. ఇట్స్ కామన్ లైన్ ఫర్ ఎనీథింగ్. కానీ దాంట్లో చేసే చిన్న చిన్న ఐపీ ఉన్నాయి, అంటే ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అలాంటి చిన్న చిన్న ఐపీవి అవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇట్ విల్ కమ్. గ్రేట్ అండి. అండ్ అంటే ఐస్ క్రీమ్ పట్ల అంటే దాని ప్రాసెస్ కావచ్చు, మేకింగ్ కావచ్చు, లేదు అంటే అందులో ఏది ఉంటే బాగుంటుంది అంటే ఒక బిజినెస్గా ఎలా అయితే మీరు రీసెర్చ్ చేశారో దాంతో పాటు సర్వీస్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ రెండు బేసిస్ తీసుకుంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి అంటే మార్జిన్స్ ఆబ్వియస్గా చూస్తూ ఉంటాం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే ఎలా ఉంటుందండి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళు ఎవరైనా మన దగ్గర ఉంటే అండి, మన ఐస్ క్రీమ్ వేరే ఐస్ క్రీమ్ కాస్టింగ్ లోనే ఉంటుంది. అవునా? ₹1 1 గ్రామ్ అనేది టిపికల్ ఐస్ క్రీమ్ కాస్టింగ్. మేము అదే లైన్ లో ఉన్నామండి. హ్యాపీ టు సే, అంటే మ్యానుఫ్యాక్చరర్ గా ఓవరాల్ మిషన్ ఏంటంటే అఫోర్డబుల్, యాక్సెసిబుల్ ఉండాలనేదే పాయింట్. అలా లేదు, సో బయట ఏదైతే రేట్ కి మనకి నార్మల్ ఉందో ఇక్కడ కూడా అదే చేస్తున్నాం, అంటే కాస్ట్ ని ఎఫెక్టివ్ తీసుకురాగలిగాం. రీజన్ ఏంటి అంటే ఇంగ్రీడియంట్ డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్. మనకు రైతులు ఉండబట్టి ఆ ప్రొక్యూర్మెంట్ ఏదో మనం ఇచ్చే రూపాయి ఎక్కువ వాళ్ళకే ఇచ్చి మేము ప్రొక్యూర్ చేసుకుంటాం. మధ్యలో డిఫరెంట్ ఛానల్స్ మేము కట్ చేయబట్టి మాకు ఆ రేటు వర్కౌట్ అయింది. సెకండ్ విషయం అండి, ఎవరైతే ఫ్రాంచైజ్ పార్ట్నర్ ఉంటారో వాళ్ళకి 50 పైసా మార్జిన్ ఇస్తున్నాం పర్ గ్రామ్. అంటే ఆల్మోస్ట్ పర్ గ్రామ్ 50 పైసా ఇస్ గుడ్ మార్జిన్. యూ సీ ఎనీ అదర్ ఐస్ క్రీమ్ బ్రాండ్స్ 18 to 20 కూడా ఇస్తారో ఇవ్వరు అనేది దట్స్ అ క్వశ్చన్. మాక్సిమం 10 నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ వీ 5 times. ఎందుకు అంటే మాకు మార్జిన్ తగ్గుతుందన్న బాధ కొంచెం కూడా లేదండి ఈ లెవెల్లో. రీజన్ ఏంటంటే వాళ్ళు దే ఆర్ అవర్ ఫస్ట్ సోల్జర్స్. అంటే మిల్లెట్ని మేము నమ్మినాము అని మనతో వచ్చే వాళ్ళని మనం కాపాడుకోవాలనేది మా విధానం. అయినో ఒక ఫ్రాంచైజ్ ఓపెన్ చేసి రన్ చేయడం అంటే రెంట్ కట్టాలి, అక్కడ సాలరీస్ ఇవ్వాలి, పవర్ బిల్స్, సో ఇవన్నీ ఉంటాయి. అంత కష్టం పడి మన కోసం మిల్లెట్ విధానాన్ని ఎంచుకున్న వాళ్ళకి ఉపాధి కోసము మనము మార్జిన్ ఇవ్వకపోతే దెర్ ఇస్ నో పాయింట్. సో వీ కన్సిడర్ మోర్ అబౌట్ అవర్ పార్ట్నర్స్. అట్లయితేనే మనము బిల్డ్ చేయగలుగుతాం నేషనల్ మూవ్మెంట్. ఏదో చిన్న చిన్నగా మార్జిన్ ఇచ్చేసి బిజినెస్ చేయమంటే అది that's only way it won't work. ఇప్పటి వరకు ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ చేశారు? ఎక్కడెక్కడ? అంటే మేము చెప్తామండి, అగైన్ వీఆర్ ఏ స్టార్ట్అప్. జస్ట్ May 15 కి మొన్న 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇట్స్ బేబీ. కానీ ఈ బేబీ 2 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ఏం చేయాలో అవన్నీ గవర్నమెంట్ పాలసీ లెవెల్లో అన్ని చేసుకుంటూ వచ్చాం. అంటే ఇది పెద్ద పెద్ద ఈవెంట్స్లో ఐస్ క్రీమ్ పెట్టి అవేర్నెస్ తేవడము ఇవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు కొంతమంది ఇట్లా లైక్ మైండెడ్, మీరు ఎలా అయితే ఇక్కడ విజిట్ చేశారో అలా లైక్ మైండెడ్ పీపుల్ వచ్చి మేము కూడా ఒక చిన్న అవుట్లెట్ పెట్టుకుంటామని ముందుకు వచ్చిన వాళ్ళు. దాంట్లో కొంతమంది ఏంటంటే కియోస్క్, చిన్న స్పేస్ లో పెట్టుకునే వాళ్ళకి కియోస్క్ ఇచ్చాము, షాప్ లో పెట్టే వాళ్ళకి షాప్ ఇచ్చాము. అవి కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చాయంటే ఎన్ని అవుట్లెట్స్ వచ్చాయండి? బయట క్లోజ్లీ 10 ఉన్నాయండి, బట్ ఎంక్వైరీస్ చాలా ఉన్నాయి. మేమేంటి అంటే ఏదైనా కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక బజ్ క్రియేట్ చేస్తారు. బజ్ క్రియేట్ అయిన తర్వాత ఒక 2 నెలల తర్వాత మర్చిపోతారు అందరు. అట్లా చేస్తే ఏ బిజినెస్ సస్టైన్ అవ్వదు. ఫస్ట్ ఒక 10 మందిని మనం కాపాడుకొని వాళ్ళు సక్సెస్ఫుల్ మోడల్ అయితే నెక్స్ట్ లెవెల్ వీ వాంట్ టు గో ద స్కేల్. అందుకని ఆ 10 మందిని కాపాడుకునే పనిలో ఉన్నాం. అంటే ఈ రోజు వాళ్ళకు PR కానివ్వండి, లేకపోతే వాళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వీఆర్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్. వాళ్ళకి సఫరింగ్ ఉంటే మేము కూడా మాదేదో ఓన్ సఫరింగ్ లో ఫీల్ అవుతాము. వీఆర్ మోర్ దట్ షేర్డ్ విజన్ పీపుల్ అండి. ఇట్స్ అంటే ఇప్పుడు ఇదంతా ప్రాసెస్లో ఫస్ట్ మిల్లెట్ కాన్సెప్ట్ తోటి బయటకు వచ్చినప్పుడు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది ఇనిషియల్ టైంలో? సో వాట్ ఆర్ ద స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేశారు? అంటే లైక్ మైండెడ్ పీపుల్కి అయితే ఈజీగా తీసుకుంటారు, రిసీవ్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు ఒకటి కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చినప్పుడు ఆడియన్స్లోకి వెళ్ళాలి అంటే చాలా కష్టం. అంటే ఎలా తీసుకురావడం జరిగింది? దెర్ ఆర్ సమ్ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే మాకు చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి ఆడియన్స్. ఎందుకంటే ఫస్ట్లో ఏవైతే ఈవెంట్స్ చేసామో ప్రతి చోటికి మేము ఇద్దరం వెళ్తుండే, ఒక చిన్న ఫ్రీజర్ తీసుకొని ఐస్ క్రీమ్ పట్టుకొని ఓన్లీ ఫర్ ఫీడ్బ్యాక్స్. ఇప్పుడు చూడండి, మీరు వచ్చిన ఫస్ట్ ఐస్ క్రీమ్ మేడం టేస్ట్ చేయండి, జెన్యూన్ ఫీడ్బ్యాక్ మీరు చెప్పారు, బాగుంది అని అన్నారు. హోప్ యూ లైక్ రియల్లీ. డెఫినెట్గా నచ్చింది, ఎక్సైట్మెంట్ ఉండే తినే వరకు. సో ఈ రకమైన ఆడియన్స్ ఒకరు ఉంటారండి. అంటే కొత్తగా ఉంది ట్రై చేద్దాము అనేవాళ్ళు ఒకరు. మిల్లెట్ అనే పదంతో సింక్ అయ్యే వాళ్ళు రెండో రకం ఆడియన్స్. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే పిల్లలు. మదర్స్ హెల్త్ కాన్షియస్ ఉన్నా పిల్లలకి ఏంటి అంటే అసలు మిల్లెట్ అంటే ఏంటి అనే అవగాహన లేకపోతే వాళ్ళు వచ్చి తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. మాకు అది ఇనిషియల్గా జరిగింది. అంటే వాళ్ళకి అసలు అది ఏంటి అని తెలియలేదు అనుకోండి, ఎవరు ముట్టుకోరు. మేమేం చేసాము, అప్పుడే వీ స్టార్టెడ్ ఏ స్ట్రాటజీ.
టేస్ట్తో స్టార్ట్ చేద్దాం. అంటే ఇక్కడికి ఎవరైతే వస్తారో ఫస్ట్ టేస్ట్కి ఇద్దాం, ఓకే. తిన్న తర్వాత సేల్ చేద్దాం. మేము ఇప్పటి వరకు మీరు చూస్తే మాకు కొన్ని ఇస్తాం, మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తామండి ఎక్కడెక్కడ చేసాం ఏంటి అని. మంచి అంటే వెరీ ఓల్డ్ పీపుల్ ఇష్టంగా తినేవి ఉన్నాయి, ఒక 3 years or 4 years చిన్న పిల్లలు ఇష్టంగా తినేవి కూడా ఉన్నాయి. ఇట్లా మేము ఆడియన్స్ని కేటగరైజ్ చేసుకొని ఏ ఆడియన్స్కి ఏ నెరేటివ్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మిడ్ ఏజ్ వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ వచ్చింది, ఏంటి సోషల్ మీడియా పుణ్యాన ఇవి ఐస్ క్రీమ్లో కొంచెం ఫ్రూట్ ఉంటే బాగుంటుంది, న్యాచురల్స్ లాంటి వాళ్ళు సెట్ చేసిన స్టాండర్డ్ వల్ల. సో మాకేంటి అంటే ఇనిషియల్గా మా స్టాండర్డ్ కూడా అదే, ఇఫ్ వీఆర్ నోవేర్ క్లోజ్ టు ద అదర్ అవైలబుల్ బ్రాండ్స్ నోబడి పిక్. అంటే బయట తిన్న ఒక పర్సెప్షన్ ఉంటుంది, మనది ఆ స్టాండర్డ్ మీట్ అవ్వకపోతే అవ్వదు. అందుకనే మేము అన్ని వీ పుట్ ఆల్ ద ఎఫర్ట్స్ టు మేక్ ఇట్ లైక్ దట్. అట్లా ఆడియన్స్ను కేటగరైజ్ చేసుకున్నాము, వాళ్ళ దగ్గర అయ్యాము. వీ యూజ్ డిఫరెంట్ మీడియమ్స్, మోర్ శాంప్లింగ్. దాంట్లో ఫీడ్బ్యాక్స్ ఏంటి అంటే టేస్ట్ ఈజ్ సో గుడ్. అందరికీ ఇష్టంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇంకొంచెం తీయగా ఉంటే బాగుంటుంది అనే ఒక, అంటే అట్లా అలవాటు అయిపోయాయి. మన టంగ్ ఐస్ క్రీమ్ అంటే అదొక స్వీట్. బయట ఐస్ క్రీమ్లో కేజీకి 500 grams కొట్టేస్తారండి షుగర్ కోటింగ్, ఇక అది చెప్పొద్దు. బట్ వీ డిడ్, మా దాంట్లో మహా అయితే 17% ఆఫ్ 100 grams కూడా షుగర్ ఉంటుందో ఉండదు. షుగర్ కాదు, తాటి బెల్లం. సో ఈ తాటి బెల్లం ఏంటంటే ఆ స్పైక్ ఇవ్వదు. బెల్లం తిన్నప్పుడు మనము షుగర్ తింటే స్పైక్ వస్తుంది, ఇది ఇవ్వదు, స్లోగా అవుతుంది కాబట్టి, రిలీజ్ అవుతుంది కాబట్టి బ్లడ్లోకి. ఆ ఒక్క కంప్లైంట్ ఫస్ట్లో వచ్చింది. బట్ ఒక్కసారి అలవాటు అయ్యారు అనుకోండి మన ఐస్ క్రీమ్కి, దే విల్ బికమ్ మోర్ రికరెంట్ కస్టమర్స్. అది ఓవరాల్గా ఆడియన్స్ మేము చేసిన ట్రయల్స్ అవి. ఓకే. అండ్ ఫైనల్గా ఎవరికైనా కూడా అంటే ఆపరేషన్స్ మనం చూద్దాము. దానికన్నా ముందు మిల్లెట్ ఐస్ క్రీమ్ కావచ్చు, మిల్లెట్స్తో కావచ్చు, మీరు ఇదంతా జర్నీ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అందులో మీకు హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. అరే ఎప్పుడన్నా అనిపించిందా ఇంత మంచిగా నేను బిజినెస్తో ఆలోచించకుండా ఒక సర్వీస్ మోటోతోటి ఇలా బయట ఇంత కల్తీ ఉంది, అది కాదు మనం తినాల్సింది, ఇది ఒక హెల్తీగా అండ్ మంచిగా ఉంటుంది, మనకు కూడా చాలా ప్రోటీన్స్ ఇందులో ఉన్నాయి అని చెప్తూ బయటకు వచ్చినప్పుడు కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి, అంత ఈజీగా రిసీవ్ చేసుకో ఎలా అండి, ఎలా హ్యాండిల్ చేస్తారు? ఒక్కటి స్ట్రిక్ట్ పెట్టుకున్నామండి, హెల్తీ నెరేటివ్ అనేది కొంచెం డేంజర్. అంటే అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల ఆ పదం వాడకుండా ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుతూ మేము బయటకు వచ్చాం మార్కెటింగ్. దాంట్లో మా కొన్ని హ్యాపీ మూమెంట్స్ అంటే సిన్స్ యాజ్ ఎ కో ఫౌండర్స్ మనం చూసిన డిఫరెంట్ వేలో G20 కోసం ఒక కాల్ వచ్చింది మాకు. G20 మీట్ ఉంది హైదరాబాద్లో, దానికి ఐస్ క్రీమ్ కావాలి, మాకు కాల్ వచ్చింది. మా సిచ్యువేషన్ ఏంటంటే 3 hours డెలివరీ చేయాలి ఐస్ క్రీము. మేము ఆ టైంకి లేవలేదు, ఇంకా మార్నింగ్ 9 o'clock. బట్ థింగ్ ఈజ్ ఎ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా. అంటే ఒక 40 దేశాల ప్రతినిధులకు మనం ఐస్ క్రీమ్ తినిపించే అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోకపోతే దట్స్ అవర్ ఇన్కాపబిలిటీ. ఒకటే మాట మాట్లాడుకున్నాం, ఆర్ వి డూయింగ్ ఆర్ నాట్ అంటే మావాడు ఎనర్జెటిక్గా వీఆర్ డూయింగ్ అన్న. నేను ఎక్కడ గట్కేసర్ దగ్గర ఉన్నా, ఈయన రాజేంద్ర నగర్ దగ్గర ఉన్నాడు, ఆ యూనిట్ ఇంకో దగ్గర ఉంది, ఐస్ క్రీమ్ ఇక్కడ ఉంది, వీ పుల్డ్ ఆఫ్. అంటే ఆ స్వెట్ అదొక వన్ ఆఫ్ ద వెరీ బ్యూటిఫుల్ మూమెంట్ అండి. 40 దేశాల అగ్రికల్చర్ మినిస్టర్లో తినిపించగలిగాం కదా. అది చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే G20 అగ్రి మినిస్టర్స్ మీట్లో ఒక బుక్ రిలీజ్ చేశారు. ఆ బుక్లో మిల్లెట్ ఐస్ క్రీమ్ గురించి ఒక పేజ్ పబ్లిష్ చేశారు. అంటే మన వర్డ్ అనేది ఆల్రెడీ అంతమందికి మేము స్ప్రెడ్ చేయగలిగాం. వెరీ స్వీట్ మూమెంట్ దట్ ఈస్. సూపర్. ఛాలెంజింగ్ మూమెంట్స్ ఏంటి అంటే యూ కేమ్ యాజ్ ఏ న్యూ బ్రాండ్. ఆల్రెడీ దిస్ మార్కెట్ అంటే బ్లూ ఓషన్, రెడ్ ఓషన్ అనే మార్కెటింగ్ లో వీఆర్ ఇన్ రెడ్ ఓషన్ మార్కెట్. కానీ ఒక మిల్లెట్ అని ఒక మాకున్న ఏకైక స్ట్రెంగ్త్ ఆ మిల్లెట్ మిల్క్ తోని. బట్ అవతల వాళ్ళు తీసుకునే విధానము మనకు క్లారిటీ లేనప్పుడు మాకు అర్థం అవ్వలేదు ఇనిషియల్. అంటే దీన్ని ఏ నెరేటివ్ లో వెళ్ళాలి, హెల్త్ అనే పదం కాకుండా మిల్లెట్ ని పెట్టుకుని వెళ్ళాలన్న దగ్గర బాగా స్ట్రగుల్ అయ్యాము. బట్ ఆఫ్టర్ వి డిడ్ ద శాంప్లింగ్ ఫర్ ఆల్మోస్ట్ 2 lakh people, ఇట్లా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడి అప్పుడు మాకు అర్థమైన సిచ్యువేషన్ ఏంటని. అంటే ఏ లాంగ్వేజ్ లో అర్థమవుతుంది, ఓన్లీ ద లాంగ్వేజ్. నమ్మకం ఎప్పుడు వచ్చిందండి అంటే టేస్ట్ అండి. టేస్ట్ కాదు, ఇప్పుడు వచ్చి ఇప్పుడు నాలాగానే ఒక కస్టమర్ వచ్చారనుకోండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా కావచ్చు, లేదంటే టేస్ట్ తో కావచ్చు, కొన్ని సందర్భాలు ఉంటాయి ఇవి రెండు చేసినా కూడా రిజెక్ట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, కేవలం ఒక మిల్లెట్ తోటి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటారు. కస్టమర్ విషయంలో అయితే మాకు చాలా హ్యాపీ మూమెంట్స్ అండి, చాలా మంది నచ్చి పెద్ద బ్యాడ్ ఫీడ్బ్యాక్స్ లేవు. బట్ బిజినెస్ డెవలప్మెంట్ ఏంటి అంటే మేము అంతా NGO ఫీల్డ్ నుంచి వచ్చాం. అంటే స్వచ్ఛంద సంస్థ ఫీల్డ్ నుంచి వచ్చేసరికి అంటే వాట్ ఈజ్ బిజినెస్ రూట్ అనే దగ్గర మాకు కొంచెం ఉండే. కానీ మాకు దేర్ ఇస్ ఎ గుడ్ అడ్వైజరీ టీమ్. బిజినెస్ అంటే ఇలా ఉంటుంది, ఈ స్టెప్ తర్వాత స్టెప్ మైల్ స్టోన్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు అచీవ్ అని. వాళ్ళు మమ్మల్ని ఎప్పుడైతే ఆ రైల్వే ట్రాక్ ఎక్కించారో దగ్గర ద ఇంజన్ స్టార్టెడ్ వర్కింగ్. అంటే ఆ ట్రాక్ ఎక్కే వరకు మేము సఫర్ అయ్యాము.
ఎక్కిన తర్వాత వీఆర్ రాకింగ్ అండి. సూపర్. అందుకే ఇంత తక్కువ టైంలోనే ఎంత పెద్ద ఆడియన్స్ ని రీచ్ అవ్వగలిగారు. ఇంకా చాలా పెద్ద కంట్రీస్ వెరీ హ్యూజ్. మనం దాంట్లో వెళ్ళింది చాలా తక్కువ మందికి, బట్ బట్ స్టిల్ దే ఆర్ అవర్ ఇనిషియల్ గ్రోత్ ఏజెంట్స్. అంటే Definitely. వాళ్ళ ఫీడ్బ్యాక్ ద్వారా మనం ముందుకెళ్ళొచ్చండి. డెఫినెట్ గా అండి. మరిగిపోతుంది. ఎస్, తింటానండి. ఎనీవేస్ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయో కూడా ఒకసారి నేను అడుగుతాను. సో లక్ష్మణ్ అండి Yeah. టేక్స్ కేర్ ఆఫ్ ద ఆపరేషన్స్ పార్ట్. సో బేసికల్లీ ఏంటి అంటే కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఆ ప్రాసెస్లో కొన్ని మేము చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పని పాయింట్స్ ఉంటాయి. ట్రై టు అండర్స్టాండ్ అండి. అది చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఎండ్ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత వాటి క్యాలరీ కౌంట్స్ ఎలా ఉంటాయి, తినే వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది లక్ష్మణ్ విల్ ఎక్స్ప్లెయిన్. ఎనీవేస్ గ్రేట్ జర్నీ అండ్ థ్యాంక్ యూ. గ్రేట్ కాన్సెప్ట్ అని చెప్తాను. ప్రజెంట్ చాలా మందికి ఇది అవసరం కూడా. థ్యాంక్ యూ అండి. లక్ష్మణ్ గారు, ఫస్ట్ ఒక ఫ్లేవర్ అయితే తిన్నాను. ఇంకెన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి టోటల్ గా ఇక్కడ? మేడం యాక్చువల్గా అయితే 20 ఫ్లేవర్స్ ఉన్నాయి మేడం రైట్ నౌ. బట్ స్టోర్లో మేము ఏంటంటే 12 ఫ్లేవర్స్ సర్వ్ చేస్తాం. ఓకే. అవి సీజనల్ గా రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. అదే 20 ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో సీజనల్ గా రొటేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. అండ్ మా యూనిక్నెస్ ఏంటంటే లైక్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్న ఫ్రూట్ ఏదైనా తీసుకొచ్చిస్తే మేము 1 డేలో ఐస్ క్రీమ్ చేసి ఇస్తాం. ఓహో. అది మా యూనిక్నెస్. ప్రెసెంట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయండి? ఎన్ని రకాలు? మా దగ్గర స్ట్రాబెరీ ఉందండి, Oh. కాఫీ ఉంది, పింక్ గువావా ఉంది, పీనట్ బటర్ ఉంది, చాక్లెట్ ఉంది, జాక్ ఫ్రూట్ ఉంది, పిస్టాషియో ఉంది, నైస్, కస్టర్డ్ యాపిల్ ఉంది. మీరు అన్ని చెప్తుంటే Cookies నాకు ఉంది. వాటర్ వచ్చేస్తుంది మౌత్ లో. ఒకసారి కాఫీ ఫ్లేవర్ టేస్ట్ చేద్దామా? షూర్ అండి. ఇది ఈ కాఫీ మేము ఏం చెప్తాం అంటే సౌత్ ఇండియన్ బ్లెండ్ అని చెప్తాం అనమాట. సౌత్ ఇండియన్ ప్యాలెట్ ఏదైతే ఉంటుందో దానికి బాగా సెట్ అయిపోయే. చాలా బాగుంది. ఇంకా ఎక్కువగా ఏది ప్రిఫర్ చేస్తూ ఉంటారు వచ్చిన కస్టమర్స్? మేడం ఎక్కువగా అంటే మాకు పిస్తాషియో ఒకటి, చాక్లెట్ ఒకటి, కుకీస్ ఒకటి, ప్లస్ కస్టర్డ్ యాపిల్ ఒకటి. కస్టర్డ్ యాపిల్ చాలా బాగుంది. టేస్ట్ మాత్రం చాలా. కస్టర్డ్ యాపిల్ అంటే ఐస్ క్రీమ్లో ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. అండ్ మనకి న్యాచురల్గా ఎలా అయితే ఫీల్ వస్తుందో అలానే వస్తుంది. ఇంకొకటి కూడా నేను టేస్ట్ చేస్తాను. ఇంకొక ఫ్లేవర్ ఏముందండి? మేడం జాక్ ఫ్రూట్ ట్రై చేస్తారా? జాక్ ఫ్రూట్ లేక చాక్లెట్ చేయండి. మీరు చేయలేదు కదా చాక్లెట్. మా చాక్లెట్ స్పెషాలిటీ ఏంటంటే అందరూ యూజ్ చేసినట్టు మేము ఎసెన్స్ ఏమి వాడకుండా న్యాచురల్ కకోవాతో చేస్తామండి. ఓకే. అంటే మనకి ఎన్ని రోజులు ఉంటుందండి? ఏమైనా ప్రిజర్వేటివ్స్ అలాంటివి ఏమైనా యాడ్ మేడం చేస్తారా? దీంట్లో ప్రస్తుతానికైతే 0 ప్రిజర్వేటివ్స్ మేడం. ఈవెన్ దో మనము 6 months షెల్ఫ్ లైఫ్ ఉంటుంది అనమాట. 100 - 18 degrees లో మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇట్ కెన్ లాంగ్ ఫర్ 6 months అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఫ్లేవర్స్ అన్ని టేస్ట్ చేసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఏదైతే ఫ్రూట్ మనము రాగా ఎలా అయితే తిన్నప్పుడు మనకి ఎలాంటి ఫీల్ వస్తుందో అలాంటి ఫీల్ అయితే వచ్చింది. అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ యాక్చువల్గా ఇక్కడ ఆపరేషన్స్ అనేవి ఎలా జరుగుతాయండి లక్ష్మణ్ గారు? ఆపరేషన్స్ వచ్చే వరకు మేడం డే టు డే ఎట్లా ఉంటుంది అంటే మాది 12కి ఓపెన్ ఉంటుంది మేడం. ఓకే. ఎందుకంటే స్వీట్ క్రేవింగ్స్ ఎప్పుడైనా ఆఫ్టర్ లంచ్, పోస్ట్ లంచ్ ఆర్ పోస్ట్ డిన్నర్ జనాలు ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. ఓకే. అండ్ మా చాయిస్ ఎట్లుంటుంది అంటే మా కస్టమర్ బేస్డ్ మోస్ట్లీ 40+ ఉంటారండి. ఓకే. ఎందుకంటే వాళ్ళకి డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రీ డయాబెటిక్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి. ఆ స్వీట్ క్రేవింగ్స్ మేము ఫిల్ఫిల్ చేస్తున్నాం అనమాట వితౌట్ స్పైకింగ్ బ్లడ్ షుగర్స్. ఎందుకంటే మా దాంట్లో తాటి బెల్లం వాడతామండి. తాటి బెల్లం ఏంటంటే లో జిఐ అనమాట, లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో ఇట్ డజంట్ స్పైక్ బ్లడ్ షుగర్స్ అనమాట. మీరు మాట్లాడుతూ ఉంటే చాలా మంది డైట్ లో ఉండేసరికి నేను డైట్ లో ఉన్నాను ఐస్ క్రీమ్ తినను, నేను డైట్ లో ఉన్నాను ఇది తినను అనుకుంటారు. మరి అలాంటి వాళ్ళు డైట్ లో ఉన్నప్పుడు మిల్లెట్ ఐస్ క్రీమ్ తినొచ్చా? మేడం అబ్సల్యూట్లీ మేడం. ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, అసలు ఎలా ఉంటుంది? మాది ఏ ఫ్లేవర్ తీసుకున్నా మేడం between 150 to 170 kilocalories per every 100 grams. ఓకే. సో డైట్ చేసే వాళ్ళకి ఇది మచ్ లెస్సర్ క్యాలరీస్ దెన్ ఎవ్రీ అదర్ ఐస్ క్రీమ్. ఇది గుడ్ ఆప్షన్ అండి. ఈవెన్ జిమ్మర్స్ కి జిమ్ చేసే వాళ్ళకి కూడా మాది 9% ప్రోటీన్ ఉంటుందండి. ఇట్ విల్ కమ్స్ విత్ మిల్క్ అలాంగ్ విత్ అండ్ మిల్లెట్ అండి. సో ఏదన్నా వర్కౌట్ చేసే వాళ్ళకి కూడా దిస్ కుడ్ బి ఏ గుడ్ చాయిస్. మేము దీన్ని మిల్క్ షేక్ లో సర్వ్ చేస్తాం,
ప్రోటీన్ షేక్ లో సర్వ్ చేస్తాం, సో దే కెన్ టేక్ ఇట్ అనమాట. ఓకే, అంటే ఎంతసేపు నేను వచ్చి ఐస్ క్రీమ్స్ ఇన్ని తింటే నేను అదేంటి వెయిట్ పెరిగిపోతాను అన్న ఫీల్ అయినప్పుడు మీ కో పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో Yeah. దాంతో పోలిస్తే ఇవి మీరు 10 తిన్నా కూడా మీకు ఏం కాదు అన్నారు. Absolutely. అంటే ఏ బేసిస్ మీద అలా చెప్పడం జరిగింది? కిలో క్యాలరీస్ మేడం. మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు మీ స్కూప్ తిన్నారనుకోండి, 100 grams స్కూప్, ఇక్కడ నుంచి ఒక 100 meters నడిస్తే డైజెస్ట్ అయిపోతుంది. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్, వెయిట్ గెయినింగ్ ఆర్ ఎనీథింగ్. ఓకే. అండ్ మీకు చాలా బెస్ట్ గా అనిపించిన ఫీడ్బ్యాక్ ఏంటి కస్టమర్ నుంచి? అంటే మీరు సర్వ్ చేసినప్పుడు Yeah. వాళ్ళు మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్, వాళ్ళలో ఉన్న ఎక్సైట్మెంట్ ని వాళ్ళని సాటిస్ఫైడ్ చేసామా లేదా అన్న ఫీలింగ్ ఉంటుంది. True. ఈ మిల్లెట్ తోటి మనం అంతగా అందించాము, అరే అయిపోయింది, వీఆర్ సాటిస్ఫైడ్ అన్న మూమెంట్ ఎక్కడ అనిపించింది? యాక్చువల్గా ఇన్స్టెన్స్ స్టేజ్ లో అండి మేము స్టార్ట్ చేసిన తర్వాత ఈ కమ్యూనిటీలోనే ఉంటారు వాళ్ళు, మంచి సినిమాలో రైటింగ్ ఆన్ చేస్తారనమాట. ఓకే, యుఎస్ నుంచి రిటర్న్ అనమాట. వచ్చి ఒక రోజు ఐస్ క్రీమ్ తిన్నాడు, టేస్ట్ చేశారు. టేస్ట్ చేసి ది బెస్ట్ ఐస్ క్రీమ్ ఐ హావ్ ఎవర్ హ్యాడ్. ఎందుకంటే నేను యుఎస్ లో తిన్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ ఫోమ్, నాట్ ఐస్ క్రీమ్. ఓకే, సో ఆ ఫోమ్ నుంచి నేను డైరెక్ట్గా ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తిన్నప్పుడు నాకు ఆ ఫీల్ వచ్చింది అని నెక్స్ట్ డే తను నాకు పార్టీ ఆర్డర్ ఇచ్చాడు. ఓకే, అరౌండ్ 100 people. అది చిన్న నెంబరే, బట్ యా ఇట్ గివ్ మీ లిటిల్ బూస్టింగ్ అనమాట. ఫైనల్ గా మిల్లెట్ ఐస్ క్రీమ్ ఇష్టపడే వాళ్ళకైనా లేదంటే నార్మల్ ఐస్ క్రీమ్ తోటి ఈ మిల్లెట్ ఐస్ క్రీమ్ కి చాలా యూనిక్ ఉంది అని అంటే మీ ఆడియన్స్ కి ఏం చెప్తారండి? ఫైనల్ గా మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి, మీరే తయారు చేస్తారు, ప్రాసెసింగ్ అంతా అవుతూ ఉంటుంది, ఇందులో ఉన్న క్వాలిటీ తెలుసు అండ్ దీని డిమాండ్ కూడా మీకు తెలుసు కాబట్టి ఏం చెప్తారు? థింగ్ ఏంటంటే మాది వాట్ ఎవర్ ద ఇంగ్రీడియంట్ యూజ్, ఆల్ ద న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. మిల్లెట్ నుంచి మిల్క్ తీస్తాం. దెర్ ఇస్ ఎవ్రీ మిల్లెట్ ఇన్ ఇట్. 9 types ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి. ఆ 9 types ఆఫ్ మిల్లెట్స్ తోని ఒక కరెక్ట్ కంపోజిషన్ లో మేము మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఆ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దెర్ ఇస్ ఎ ప్రాసెస్ కాల్డ్ ఇది యూవీ ట్రీటింగ్ ఉంటుంది అనమాట. యూవీ ట్రీటింగ్ లో పోతాయి, ఎందుకంటే బ్యాక్టీరియాస్ ఉంటాయి, అవి చనిపోతాయి అనమాట. సో దాని తర్వాత అలాంగ్ విత్ మిల్లెట్ మిల్క్ వీ యాడ్ రెగ్యులర్ మిల్క్ ఆల్సో, బఫెలో మిల్క్ యాడ్ చేస్తాం. దాంతో పాటు మళ్ళీ స్వీట్నర్, తాటి బెల్లం ఏదైతే చెప్పామో అది యాడ్ చేస్తాం అనమాట. దాని తర్వాత ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఫ్రూట్ పల్ప్ మేడం. ఫ్రూట్ పల్ప్ కూడా మేము డైరెక్ట్ ఫ్రూట్ నుంచి తీసుకుని అట్లా వాడడం అనమాట, ఎందుకంటే షెల్ఫ్ లైఫ్ ఇష్యూస్ ఉంటాయి. సో దానివల్ల దెర్ ఇస్ ఎ టెక్నాలజీ కాల్డ్ బ్లాస్ట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ. అది అండర్ -60 degrees లో తీసుకెళ్తుంది అనమాట. దెన్ ఆల్ బ్యాడ్ మైక్రోబ్స్ అన్ని చనిపోతాయి. సో దెన్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఇయర్స్ అనమాట. ఆల్మోస్ట్ 10 to 15 years వరకు యూజ్ చేసుకోవచ్చు ఆ పల్ప్. సో అట్లా అంటే మిల్లెట్ ఐస్ క్రీమ్ ఇది బాగుంటుంది అని ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయాలి అన్నప్పుడు, కొత్తగా ఎవరైనా కూడా టేస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీరేం చెప్తారు వాళ్ళకి? కమ్ టేస్ట్ ఇట్, ఇఫ్ యూ లైక్ ఇట్ బై ఇట్. సో చూసారు కదా, ఒక్కసారి కంప్లీట్ ఎపిసోడ్ని చూస్తే నార్మల్ ఐస్ క్రీమ్కి మిల్లెట్ ఐస్ క్రీమ్కి ఉన్న డిఫరెన్స్ అండ్ అలాగే ఒక ఐస్ క్రీమ్ మనము బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు దాని వెనకాల ఎలాంటి రీసెర్చ్ చేయాలి అండ్ అలాగే ఐస్ క్రీమ్ తినేటప్పుడు మనకి ఎలాంటివి చూసుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో కంప్లీట్గా మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఒక బిజినెస్ ఐడియాతో ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళైనా, ఒక కొత్తగా ఒక మంచి ఐస్ క్రీమ్ని టేస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మిల్లెట్ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఎనీవేస్, మరి ఇలాంటి ఇంకా ఎన్నో బిజినెస్ ఐడియాతో నేనైతే మీ ముందుకు వస్తూ ఉంటాను. అంటిల్ దట్ స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.